మీ స్థలాన్ని డెవలప్మెంట్ కోసం ఇస్తున్నారా? అయితే 1-10 సార్లు ఆలోచించాల్సిందే. మనం ఇచ్చేది ఎలాంటి వరకో చెక్ చేసుకోవాలి. గుడ్డిగా నమ్మిస్తే ఇదిగో అలానే ఉంటుంది పరిస్థితి. డెవలప్మెంట్ కోసం అని స్థలం ఇస్తే దాని ఓనర్కే పంగనామాలు పెట్టాడు ఓ బిల్డర్. స్థల యజమానిపై అనుచరులను వెంటేసుకొచ్చి దాడికి కూడా ప్రయత్నించాడు. అసలు ఇంతకు ఏం జరిగింది? హైదరాబాద్ నిజాంపేట్ ఫ్లాట్ నంబర్ 37లో జి పద్మప్రసాద్ కు సంబంధించి 200 గదాల స్థలాన్ని వి సుబ్బిరామిరెడ్డి అనే బిల్డర్ కి డెవలప్మెంట్ కోసం ఇవ్వడం జరిగింది. అయితే మొదట్లో చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం 14 నెలల్లోనే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి ఇస్తానని అగ్రిమెంట్ చేశాడు. కట్ చేస్తే 2019లో చేసుకున్న అగ్రిమెంట్ నుంచి 2025 వరకు కూడా తూతు మంత్రంగా నాసిరకం మెటీరియల్ తో కన్స్ట్రక్షన్ చేసి వదిలేశాడు. ఇదేంటని స్థలం యజమాని ప్రశ్నించగా బెదిరింపులకు దిగాడు. అదే అదును చేసుకుని అపార్ట్మెంట్ మొత్తం కన్స్ట్రక్షన్ అయినట్టు ఓ ఫోర్జరీ డాక్యుమెంట్ సృష్టించాడు. గతంలో ఇదే తరహాలో బెదిరింపులకు దిగిన సమయంలోనే స్థలం యజమానిపై అతని అనుచరులతో దాడి కూడా ప్రయత్నించారు. అదే సమయంలో స్థలం యజమాని ప్రసాద్ బాచుపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి కనీసం ఆ ఎఫ్ఐఆర్లో నిందితుడి పేరు కూడా సరిగ్గా చేర్చకుండా ఎటువంటి ఎంక్వైరీ లేకుండా బిల్డర్స్ కి సపోర్ట్ చేస్తూ ఎఫ్ఐఆర్ క్లోజ్ చేశారు. దీంతో స్థలం యజమాని ఏం చెయ్యాలో పాలుపోక మేడ్చల్ కోర్టును ఆశ్రయించడంతో కోర్టులో 7/23 కేసు కింద వాదనలు జరిగాయి. ఈ నెల అంటే జనవరి 28, 2025న కోర్టు జడ్జిమెంట్ ఇవ్వనుంది. ఆ జడ్జిమెంట్ బిల్డర్ కు అనుకూలంగా రాదనే దురుద్దేశంతో బిల్డర్ రామిరెడ్డి మరోసారి దౌర్జన్యానికి ఒడిగట్టాడు. 7/2/2024న సుబ్బరామిరెడ్డి అనే సుబ్బరామిరెడ్డి అండ్ అదర్స్ నా మీదకొచ్చి మా పైన ఉన్నటువంటి 501లో ఉన్న ఫ్లాట్కి కోర్టులో ఉండగా మీరు ఎట్లా వస్తారు, రావద్దు, వచ్చిన తర్వాత కోర్టులో మీకు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత రావాలని చెప్పని వెళ్తే నా మీద దాడి చేసి చాకుతోటి నన్ను కోసి చేయి మీద ఇక్కడ కోయడం జరిగింది. ఇవన్నీ కూడా మేము ఎమ్మెల్సీ చేయించాము హోలిస్టిక్ హాస్పిటల్లో. చేయించినప్పటికీ కూడా అతని మీద ఓన్లీ 504 పెట్టారు. ఈ పైన ఉన్న అతను నా మీద అటాక్ చేశాడు. ఇప్పుడు ఎవరైతే ఉంటున్నాడో 501లో అతను అటాక్ చేశాడు. ఎస్ఐ సత్యనారాయణ కనీసం ఎంక్వైరీ కూడా చేయకుండా పైన ఎవరుంటున్నారనే వ్యక్తి అతని పేరు కూడా తీసుకోకుండానే ఓ తప్పుడు పేరు పెట్టి ఆధారాలు కరెక్ట్గా లేవని చెప్పని ఈ ఎఫ్ఐఆర్ని డిస్పోజ్ చేశారు. దీన్ని ఛార్జ్షీట్ వేయలేదు. మేము అడిగితే ఆధారాలు లేవని చెప్పి వెనకకు పంపించారు తప్ప కానీ దీన్ని చేయలేదు. ఇతను భాస్కర్ అనే వ్యక్తి ఇక్కడ లేడు. ఇతని పేరు శ్రీనివాస్ అని చెప్తున్నారు. ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి పైన వచ్చి దాంట్లో కబ్జా పెట్టుకుని ఆ రోజు నా మీద అటాక్ చేసి పేరు కూడా తప్పు చెబితే కనీసం ఎస్ఐ అతని ఆధార్ కార్డు తీసుకుని అతని పేరు కూడా మెన్షన్ చేయకుండానే కేసుని క్లోజ్ చేసి ఈవేళ ఇంత విధ్వంసాన్ని క్రియేట్ చేసి లోన మా ఫాదర్ ఆయన రైతు, మాకు రావులపాలెం దగ్గర ఒక 12 ఎకరాల భూమి ఉంది. దాని నుంచి వచ్చినటువంటి చిత్తు డబ్బులు ఉన్నాయి, దాంట్లో బంగారం, ఆయన చేతుకున్నటువంటి ఉంగరాలు 2, ఒక గొలుసు ప్లస్ పాస్బుక్లు అన్నీ కూడా ఆయన దగ్గరే ఉంటాయి. ఆయన దిండి కింద పెట్టుకోవడం అలవాటు. ఇవన్నీ కూడా నిన్న 21వ తారీఖు ఆయనకి కంటి క్యాటరేట్ జరగడం జరిగింది. మేము ఉండట్లేదనే ఉద్దేశంతో మా బావగారు బీరంగూడలో ఉంటారు, వాళ్ళ ఇంటికాడ ఆయనని ఇడిచిపెట్టి వెళ్ళాము. అప్పుడు ఇవన్నీ తాళాలు ఉన్నాయనే ఉద్దేశంతో మేము ఆ బంగారం అవి కూడా ఇక్కడే ఉంచాము. ఇప్పుడు అవన్నీ కూడా లోన్ ఉన్నాయి, సామాన్లు ఉన్నాయి, వాటికి బిల్లులు కూడా మా దగ్గర ఉన్నాయి. ఇది ఒక రాజకీయంగానే ఒక మనిషిని బ్లేమ్ చేయడం కోసము ప్లస్ ఇతను దొంగతనం చేయడం ఎంతవరకు కరెక్టు. ఇమ్మీడియట్గా వీళ్ళని ఇక్కడి నుంచి వేకేట్ చేపించి కోర్టులో పోరాడదాం ఇద్దరం కూడా. స్థలం యజమాని ప్రసాద్ ఈ నెల 21న కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు వెళ్లాడు. అదే అదును చూసుకుని జనవరి 23న కోర్టు పెండింగ్ లో ఉన్న బిల్డింగ్ లోకి చొరబడి స్వయంగా బిల్డర్ రామిరెడ్డి గ్రిల్ కట్టర్ తో ఆ స్థలం యజమాని ఫ్లాట్ దగ్గర పూర్తి గ్రిల్స్ అన్ని కట్ చేసి తన గ్రిల్ ని అడ్డం పెట్టుకుని తాళం వేశాడు. బిల్డర్ లాక్ వేసిన ఫ్లాట్ లో గతం నుంచి కూడా స్థలం యజమాని ప్రసాద్ తండ్రి నివసిస్తున్నాడు. ప్రసాద్ తండ్రి వస్తువులతో పాటు బంగారం, నగదు, పొలం పాస్ బుక్స్ అన్ని కూడా అదే ఫ్లాట్ లో ఉండడంతో అవి ఉన్నాయా లేక దొంగతనం జరిగిందా అని స్థలం యజమాని సందేహానికి గురైన పరిస్థితి. తిరుమలలో ఉన్న యజమానికి అక్కడున్న స్థానికులు సమాచారం ఇవ్వడంతో మరోసారి బాచుపల్లి పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు. అదే బాచుపల్లి పిఎస్ లో మరోసారి బిల్డర్ రామిరెడ్డిపై ఎఫ్ఐఆర్ నమోదయ్యింది. కానీ స్థలం యజమాని ప్రసాద్ ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం పోలీసులు అదే ఎఫ్ఐఆర్ లో బిల్డర్స్ కి అనుకూలంగా ఉన్న సెక్షన్స్ వేయడం గమనించదగ్గ విషయం.
రేపు కోర్టులో జడ్జిమెంట్ రానుంది. కానీ ఈలోపు బిల్డర్ సుబ్బిరామిరెడ్డి ఎటువంటి అఘాయిత్యానికి పాల్పడతాడో అని స్థలం యజమాని భయభ్రాంతులకు గురవుతున్నాడు.